అన్చార్టెడ్ అనగానే అందరికీ అడ్వెంచర్ మూవీయే గుర్తొస్తుంది. కానీ అన్చార్టెడ్ అనేది గేమ్ సిరీస్. అయితే ఇది గేమ్ సిరీస్ ఆధారంగా రూపొందిన 2022 యాక్షన్ అడ్వెంచర్ మూవీ. దీనిని రూబెన్ స్లీవర్ దర్శకత్వం వహించారు. అండ్ అలాగే ఆర్ట్ మార్క్రమ్ అండ్ మాట హొలేవే రచించారు. ఇది ఫిబ్రవరి 18, 2022 యునైటెడ్ స్టేట్స్లో రిలీజ్ అయింది. అయితే దీని స్టోరీ ఏంటి? 10 ఏళ్ల నాథన్ డ్రేక్ అండ్ అలాగే అతని 5 సంవత్సరాల అన్నయ్య శామ్ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత బోస్టన్లోని అనాథాశ్రమంలో నివసిస్తారు. ఒక రాత్రి వాళ్ళు మాగెల్లాన్ సాహసయాత్ర తర్వాత తయారు చేసిన మొదటి మ్యాప్ను దొంగలించడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు మ్యూజియం భద్రతకు చిక్కారు. ఇది శామ్ యొక్క 3వ సమ్మె అయినందున అనాథ శరణాలయం శామ్ని తరిమేస్తుంది. అండ్ అలాగే అతనిని నేట్ నుండి దూరంగా వేరే చోటికి తీసుకొస్తారు. నేట్ వారి గదికి వెళ్ళి శామ్ అంతటా తానుగా బయటకు వెళ్ళడానికి పట్టుకున్నాడు. కానీ అతను తన చిన్న సోదరుడికి తిరిగి వస్తానని ప్రామిస్ చేస్తాడు. శామ్ తన పూర్వీకుడు సార్ ఫ్రాన్సిస్ డ్రేక్కి చెందిన ఉంగరాన్ని సిస్ పర్విక్ మాగ్నా అంటే చిన్న ఆభరణాల నుండి గొప్పతనం, దాని అర్థం చిన్న ఆరంభాల నుండి గొప్పతనం అని రాసి ఉంచాడు. 15 ఏళ్ల తర్వాత నాథన్ బార్టెండర్గా పనిచేస్తున్నాడు. అండ్ అలాగే సంపన్న పోషకుల జేబులో పెట్టుకుంటాడు. విక్టర్ సుల్లివన్ మెగల్లాన్ సిబ్బంది దాచిపెట్టిన నిధిని ట్రాక్ చేసే శామ్తో కలిసి పనిచేస్తున్న అదృష్ట వేటగాడు. అయితే ఈయన చాలా గొప్పవాడట. జూవాన్ సెబాస్టియన్ ఎల్కానో డైరీని దొంగలించడంలో శామ్ అదృశ్యమయ్యాడని అండ్ అలాగే అతనిని దెయ్యంగా మార్చడానికి నాథన్కు చెప్పాడు. చాలా సంవత్సరాలు శామ్ పంపిన అనేక పోస్ట్ కార్డులను కలిగి ఉన్న నాథన్ తన సోదరుని కనుగొనడంలో సుల్లీకి సహాయం చేయడానికి అంగీకరిస్తాడు. సుల్లీ అండ్ అలాగే నాథన్ వేలం పరిచారకులుగా మారువేషంలో మెగల్లాన్ సిబ్బందికి సంబంధించిన ఒక బంగారు తాళాన్ని దొంగలించడానికి వేలానికి వెళ్తారు. అక్కడ ఈ జంట మోన్కాడా కుటుంబానికి చెందిన చివరి వారసుడు శాంటియాగో మోన్కాడా అండ్ అలాగే మోన్కాడా నియమించిన కిరాయి సైనికులు నాయకుడు జో బ్రాడాక్ను ఎదుర్కొంటారు. నాథన్ బ్రాడాక్ యొక్క మనుషులచే మెరుపుదాడికి గురవుతాడు. అండ్ అలాగే తర్వాత పోరాటం సుల్లీ కీని దొంగలించడానికి ఆటంకం కలిగిస్తుందన్నమాట. ద్వయం బార్సిలోనాకు వెళ్తారు. అక్కడ నిధి దాగి ఉంటుంది. అండ్ అలాగే 2వ కీని కలిగి ఉన్న సుల్లీని సంప్రదించిన క్లో ఫ్రేజర్తో కలుసుకుంటారు. క్లో నాథన్ నుండి మొదటి కీని దొంగలించాడు. కానీ నాథన్ అండ్ సుల్లీ తమతో కలిసి పనిచేయమని ఆమెను ఒప్పించారు. ఇంతలో కుటుంబం అదృష్టాన్ని విరాళంగా ఇస్తారని తెలుసుకున్న మోన్కాడా అతని తండ్రి ఆర్మాండోని ఎదుర్కొంటాడు. ఆర్మాండో తన కొడుకు దానిని వారసత్వంగా పొందేందుకు అర్హుడు కాదని, ఆ తర్వాత మోన్కాడా బ్రాడాక్ని చంపమని ఆజ్ఞాపిస్తాడు. నాథన్, క్లో అండ్ అలాగే సుల్లీ ఎల్కనో డైరీలో శాంటా మారియా డెల్ పైకి సంబంధించిన ఆధారాలను అనుసరిస్తారు. బలిపీఠం వెనుక ఒక రహస్యాన్ని కనుగొంటారు. నాథన్ అండ్ క్లోయ్ ప్రవేశిస్తారు. ఒక ఉచ్చు తలుపును కనుగొంటారు. కానీ వాళ్ళు దానిని తెరిచినప్పుడు క్రిప్ట్ నీటిలో పడిపోతుంది. బ్రాడాక్ ఆకస్మికంగా దాడిని లొంగదీసుకున్న సుల్లీ వారు తప్పించుకోవడానికి సహాయం చేయలేకపోయింది. రహస్య మార్గాన్ని అన్లాక్ చేయడానికి 2 కీలను ఉపయోగించి నాథన్ అండ్ క్లోయ్ నిధి ఫిలిప్పీన్స్లో ఉందని సూచించే మ్యాప్ను కనుగొంటారు. క్లో నాథన్కు ద్రోహం చేస్తాడు అండ్ అలాగే మ్యాప్ను తీసుకున్నాడు. శామ్ని పడగొట్టే ముందు అతని అదృశ్యం గురించి సుల్లీకి మరింత తెలుసని చెప్తాడు. సుల్లీ నాథన్తో తిరిగి కలుస్తుంది. అండ్ అలాగే శామ్ ఎల్కనో డైరీని స్వాధీనం చేసుకున్న తర్వాత బ్రాడాక్ చే మెరుపు దాడికి గురవుతారు. శామ్ కాల్చి చంపబడ్డాడు. అండ్ అలాగే సుల్లీ త్రుటిలో తప్పించుకుంటాడు. మోన్కాడా నిధిని కనుగొనడానికి కార్గో విమానంలో బయలుదేరిన బ్రాడాక్ చేత ద్రోహం చేయబడి చంపబడతాడు. అంటే మోన్కాడా చంపబడతాడు. నాథన్ అండ్ సుల్లీ విమానంలో దాక్కుంటారు. సుల్లీ పారాచూట్తో బయటకు వెళ్లే సమయంలో సుల్లీ సలహా ఉన్నప్పటికీ నాథన్ బ్రాడాక్ని ఎదుర్కొంటాడు. నాథన్ క్లోయ్తో విమానం నుండి పడగొడతాడు. అంటే మోన్కాడా మరణం తర్వాత మ్యాప్తో తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. అండ్ అలాగే ఆమె అతనికి ఫిలిప్పీన్స్లో సురక్షితంగా దిగడానికి సహాయం చేస్తుంది.
అక్కడ మ్యాప్ నిధిని గుర్తించలేదని వాళ్ళు గ్రహించారు. శామ్ తన పోస్ట్ కార్డులతో ఒక క్లూ వదిలి ఉండొచ్చని ఊహించిన తర్వాత క్లో తనకంటే ముందుగా నిద్రపోయిన తర్వాత నాథన్ నిధి ఉన్న ప్రదేశాన్ని విజయవంతంగా ముగిస్తాడు. క్లో యొక్క విధేయత గురించి తెలియక నాథన్ నకిలీ కోఆర్డినేట్లతో ఆమెను ఎరవేస్తాడు. ఆమె క్షమాపణ నోట్తో ఉదయం అతనిని విడిచిపెట్టినప్పుడు అతను వెళ్ళి మొగెల్లాన్ షిప్లను నిజమైన ప్రదేశంలో కనుగొంటాడు. సుల్లీతో తిరిగి కలుసుకుంటాడు. బ్రాడక్ వారిని అనుసరిస్తాడు. ఆమె సిబ్బంది విలువైన ఓడలను ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు నాథన్ అండ్ సుల్లీని దాక్కోవలసి వస్తుంది. వాళ్ళు తప్పించుకునే టైంలో సుల్లీ హెలికాప్టర్లో ఒక దానిని కమాండ్ చేస్తుంది. అలాగే దీనివలన బ్రాడ్డాక్ ఇతర హెలికాప్టర్లను బోర్డింగ్ చర్య కోసం సంప్రదించమని ఆదేశిస్తాడు. నాథన్ తన కిరాయి సైనికుల నుండి తనను తాను రక్షించుకుంటాడు అండ్ అలాగే ఓడలోని ఒక ఫిరంగితో ఇతర హెలికాప్టర్లను కాల్చేస్తాడు. ఇది కిరాయి సైనికులలో ఒకరిని చంపేసింది. నాథన్ హెలికాప్టర్ పైకి ఎక్కేటప్పుడు బ్రాడ్డాక్ ఓడ యొక్క యాంకర్ను పడేస్తాడు. ఓడ అండ్ అలాగే హెలికాప్టర్ను స్నాక్ చేశాడు. సుల్లీ సేకరించిన నిధిని బ్రాడ్డాక్ విసిరి నాథన్ను రక్షించడానికి ఆమెను సముద్రంలో పడేస్తాడు. ఒత్తిడి కారణంగా హెలికాప్టర్ నుండి ఓడ విడిపోయి ఆమెపై పడిపోవడంతో ఆమె నలిగిపోతుంది. ఫిలిప్పైన్స్ నౌకాదళ యూనిట్లు వచ్చేసరికి నాథన్ అండ్ సుల్లీ ఉదాహరణకు అనుసరించారు. నాథన్ జేబులో వేసుకున్న కొన్ని నిధి ముక్కలతో తప్పించుకుంటారు. అయితే క్లో ఖాళీ చేతులతో మిగిలిపోయాడు. మిడ్ క్రెడిట్ సన్నివేశంలో నేట్ యొక్క కోల్పోయిన సోదరుడు శామ్ సజీవంగా ఉన్నాడని, అయితే జేబులో ఉంచబడ్డాడని, అక్కడ అతను తన సోదరుడికి మరొక పోస్ట్ కార్డు రాస్తున్నాడని చూపిస్తుంది. మరొక మిడ్ క్రెడిట్ సన్నివేశంలో నెట్ తన వద్ద ఉన్న నాజీ మ్యాప్ కోసం తన ఉంగరాన్ని అందిస్తూ రోమన్ కోసం పనిచేస్తున్న వ్యక్తిని కలుస్తాడు. ఆ వ్యక్తి నేట్ను డబుల్ క్రాస్ చేస్తాడు. కానీ ఇప్పుడు అతని ముఖం మీద మీసాలు పెంచిన సుల్లీ అతన్ని కాపాడుతుంది. నేట్ అండ్ అలాగే సుల్లీ తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఇద్దరూ కనిపించని వ్యక్తికి చిక్కారు. ఈ మూవీకి క్లైమాక్స్ లేదు, అంటే ఖచ్చితంగా సెకండ్ పార్ట్ అయితే ఉంటుంది. ఆ సెకండ్ పార్ట్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఇదొక వీడియో గేమ్లా కనిపిస్తుంది, ఎందుకంటే కీస్ గురించి ట్రెజర్స్ గురించి జరుగుతుంది కాబట్టి. ఇదొక గేమ్ మూవీయే కాదు అండ్ అలాగే అడ్వెంచర్ మూవీ కూడా. ఈ మూవీ వినటానికే కాదు చూడటానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. 2022లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎంతమంది చూశారు, ఎంతమంది చూడలేదో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.